2016 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ని కురుక్షేత్ర యుద్ధం లెవెల్లో మార్చింది బీజేపీ. బెంగాల్ నాదే, భవాన్పూర్ నాదే అని గ్యారంటీ ఇచ్చిన మమతా బెనర్జీ ఈసారి భయపడుతున్నారు. తన స్వంత నియోజకవర్గం భవానీపూర్ ని గెలుచుకోగలనా అన్న డైలమాలో ఆమె పడిపోయారిప్పుడు. ఆమె ఈసారి రైట్ చేశారో రాంగ్ చేశారో తెలియదు గాని ఒక్క భవానీపూర్ నియోజకవర్గం నుండి మాత్రమే పోటీ చేస్తున్నారిప్పుడు. మరి భవానీపూర్ నుండి బీజేపీ తరఫున సువేందు అధికారి ఆమెకు ప్రధాన ప్రత్యర్థిగా తీవ్రమైన పోటీ ఇస్తున్నారు. మమతా బెనర్జీ గారికి వెస్ట్ బెంగాల్లో ఉన్న పేరుకి, ఆమె సాధించిన విజయాల తీరుకి సువేందు అధికారి అనే అతడు ఆమెను ఏమి ఓడిస్తాడులేండి, ఆమె బెంగాల్ టైగర్, వీరంతా పేపర్ పులులు మాత్రమే అనుకుంటాం. అంత బిల్డప్ ఆమెకుంటుంది. కానీ 2021లో నందిగ్రామ్ లో మమతా దీది ఓడిపోయింది. ఆమెను అక్కడ ఓడించింది ఈ సువేందు అధికారే. వెస్ట్ బెంగాల్ ఎవరిది అనేది ముస్లిం ఓటర్స్ డిసైడ్ చేస్తారు. వారి ఓట్లు ఉండగా ఆమెకు తిరిగేముంటుంది అనుకుంటారేమో. అంత లేదండి. ముస్లింల ఓటు షేర్ అక్కడ 27% మాత్రమే. అయితే అంత మాత్రానికే వారే అంతా డిసైడ్ చేస్తారన్నట్టుగా ఎందుకు ఇంతలా ప్రచారం చేస్తున్నారు అంటారేమో. వారిది 27% ఉన్నప్పటికీ వారు మిగతా 73% భయపెట్టేస్తారు. మీరు కొన్ని వీడియోలు చూసి ఉండవచ్చు. ఓటు వేయడానికి వచ్చిన వారిని, అభ్యర్థులని, కార్యకర్తలని ఎలా అక్కడ ఈ 27% మావే అన్న బలంతో చితకబాది పరారయ్యేలా పరిగెత్తించేలా చేసిన దృశ్యాలని మీరు చూసే ఉండవచ్చు. ఎవరు చేశారు అంటే అది మీకు కూడా తెలిసిన విషయమే. ఈసారి నియర్లీ 3 లక్షల మంది మిలిటరీని దించింది కేంద్రం. అల్లర్లు పెద్ద ఎత్తున జరగకుండా పీకలపై బూట్లు పెట్టి తొక్కింది. సో ఓటర్స్ ఈసారి నిర్భయంగా ఓటు వేస్తున్నారు. ఈసారి జరిగినంత ప్రశాంతంగా 75 ఏళ్లలో ఇక్కడ ఎప్పుడు ఇంతవరకు జరగలేదు అని ఒక ముస్లిం సీనియర్ సిటిజన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడాడు అంటే బెంగాలులో ఎలక్షన్స్ ఎంత హింసాత్మకంగా ఇంతకు క్రితం జరిగేవో అర్థం చేసుకోవచ్చు. ఈసారి కూడా జరుగుతోంది, కానీ చాలా చాలా తక్కువగా జరుగుతోంది. మమతా బెనర్జీ ఈసారి ఓన్లీ భవానీపూర్ నుండి మాత్రమే పోటీ చేస్తున్నారు. అయితే భవానీపూర్ ని ఆమె తన కంచుకోటగా భావిస్తారు. ఎందుకు అంటే మమతా బెనర్జీ యొక్క స్వస్థలం, ఆమె నివసించే ప్రాంతం కాళీఘాట్. ఈ కాళీఘాట్ ప్రాంతం భవానీపూర్ నియోజకవర్గం కిందకు వస్తుంది. భవానీపూర్ కోల్కతాలోని ప్రాంతం. కోల్కతా టీఎంసీకి బలమైన కోటలా ఉంటుంది. 2011 నుండి ఆమె ఇక్కడ నుండి కంటిన్యూగా ప్రతిసారి పోటీ చేస్తూ ఉన్నారు, ప్రతిసారి గెలుస్తూ వస్తున్నారు. 2021లో నందిగ్రామ్ అండ్ భవానీపూర్ 2 చోట్ల నుండి ఆమె పోటీ చేశారు. కానీ నందిగ్రామ్ లో సువేందు అధికారి చేతిలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. భవానీపూర్లో మాత్రం 58,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి భవానీపూర్ ప్రతిసారిలాగా అంత సులభం కాదు అంటున్నారు. దీనికి కారణం ఎస్ఐఆర్ కింద తొలగించిన ఓటర్స్ వల్ల 2021లో వచ్చిన 58,000 భారీ మెజారిటీ అయితే భారీగా పడిపోయే అవకాశం ఉంది అంటున్నారు. 2021లో భవానీపూర్ సెగ్మెంట్ నుండి అసెంబ్లీకి 58,000 ఓట్ల ఆధిక్యం వచ్చింది. కానీ 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి టీఎంసీ గ్రాఫ్ బాగా కిందికి పడిపోయింది. గత ఎన్నికల్లో 28,000 ఆధిక్యత వస్తే 2024 ఎంపీ ఎన్నికల నాటికి ఈ స్థానం నుండి కేవలం 8,297 ఓట్లకి పడిపోయింది. ఈ వివరాలు ఇప్పుడు చెప్పడం ఎందుకు అంటే మమతా బెనర్జీ ఓటమి లేని నాయకురాలు ఏమీ కాదు. ఆమె 2021లో నందిగ్రామ్ నుండి ఓడిపోయారు. ఈసారి నందిగ్రామును వదిలి కేవలం భవానీపూర్ నుండి మాత్రమే పోటీ చేస్తున్నారు. నందిగ్రాములో 2021లో మమతని ఓడించిన సువేందు అధికారి మాత్రం అక్కడ నందిగ్రాములోను, ఇక్కడ భవానీపూర్ లోను కూడా పోటీ చేస్తున్నారు. ఇది మమతా దేవికి భయం నెంబర్ 1. ఇంత డేరింగ్ చేశారేమిటి? ఒకే ఒక్క స్థానం నుండి పోటీ చేశారేమిటి? కాస్త అటు ఇటు గాని అయ్యి సీటు గోవిందా అయితే దీది పరువు బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది కదా. కీలకమైన క్యాండిడేట్స్ 2 చోట్ల నుండి చేస్తూ ఉంటారు. ఆమె ఇలా చేసిందేమిటి అంటే భవానీపూర్ మమతా బెనర్జీ గారి సొంత ప్రాంతం అని చెప్పుకున్నాం కదా. మరి ఆమె నమ్మకం ఏమిటి అంటే ఆమెను భవానీపూర్ ప్రాంత వాసులు ఘోరేర్ మేయే అని పిలుస్తారు. అంటే మా ఇంటి కూతురు అని పిలుస్తారు. ఎందుకు అంటే ఆమె ఆ ప్రాంతం వ్యక్తి కదా. ప్రాంతీయాభిమానం అక్కడ ఆమె పట్ల జాస్తిగా ఉంటుంది అని దీని అర్థం. 2011 నుండి ఆమె అసెంబ్లీకి మారి సీఎం అయ్యారు గాని 2011కి ముందు ఆమె ఎంపీగా చేశారు కదా. ఇలా ఎంపీలా చేసినప్పటి నుండే ఆమెకు కాళీఘాట్, భవానీపూర్, కోల్కతా ప్రాంతం అంతటా మంచి నెట్వర్క్ ఉంది. ఆ ప్రాంతంలో ఆమె అనేక రకాల కమ్యూనిటీ క్లబ్లతో బలమైన సంబంధాలు పెట్టుకున్నారు. ఎక్కడ ఓడినా ఇక్కడ ఓడిపోకూడదు అనే విధంగా అక్కడి యూనియన్స్, గ్రూపులు, సంఘాలు, ప్రజలు అందరితో కూడా కనెక్టివిటీని కల్పించుకున్నారు. అలా కల్పించుకున్నారు కాబట్టి ఆ ప్రాంతం అంతా ఆమెను దీది అని తమ స్వంత మనిషి అన్నట్టుగా పిలుస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. మరొకటి ఏమిటి అంటే
ఆమె తన సెగ్మెంట్ అంతటా రోడ్లు డ్రైనేజీలు మెరుగుపరిచింది, పట్టణ సుందరీకరణ ప్రాజెక్టులు చేశారు, మౌలిక సదుపాయాలు కల్పించారు. ఫిబ్రవరి 2026లోనైతే భవానీపూర్ లో జైన్ మానస స్తంభం వంటి సాంస్కృతిక కట్టడాలను కూడా కట్టడం ప్రారంభించారు. మరి ముందు ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని అన్ని మతాల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అఫ్ కోర్స్ ఇలా అందరూ రాజకీయ నాయకులు చేస్తారు గాని ఇలా చేయడంలో మమత మాత్రం బాగా సక్సెస్ అయ్యారు. ఆమె ఇంకా ఏం చేశారు అంటే తన నియోజకవర్గంలోని బూత్ స్థాయి సమస్యలను పరిష్కరించేందుకు అమదేర్ పారా అమదేర్ సమాధాన్, మన ప్రాంతం మన పరిష్కారం అనే పథకం తెచ్చారు. దీని ద్వారా తన నియోజకవర్గానికి చెందిన ప్రతి గల్లీలోని సమస్యను గురించి కూడా పరిష్కరిస్తారన్నమాట. ఈ అన్నిటితో పాటు ఆమె మహిళా ఓటర్లకు ఇచ్చే ఫ్రీ పథకాలు, లక్ష్మీ బండార్ లాంటివి కూడా ప్రజలకు చాలా ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. ఎందుకు మమత గారు ఈసారి ఒక్క భవానీపూర్ నుండి మాత్రమే పోటీ చేస్తున్నారు? ఇంత డేరింగ్ ఏమిటి? ఒకవేళ అటో ఇటై సీటు గోవింద కొడితే అంటే ఎలా అంటే ఆమెకు భవానీపూర్ పైన అంత నమ్మకం ఉందన్నమాట. బెంగాల్ ప్రజలు ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసుకుంటే ఒక్క పట్టాన వదిలిపెట్టరు. గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కంటిన్యూగా కాంగ్రెస్ ను ఎంచుకున్నారు, తర్వాత 35 ఏళ్లు సిపిఎం ను ఎంచుకున్నారు, తర్వాత 15 ఏళ్లుగా మమత గారిని ఎంచుకున్నారు. ఈసారి కూడా మమత గారు గెలిస్తే 20 ఏళ్లు. ఇది నిజంగా పార్టీల గొప్పతనమా లేక బెంగాల్ ప్రజల మనస్తత్వమా? 1947 నుండి 1967 దాకా 20 ఏళ్లు కాంగ్రెస్ ను గెలిపించారు. 1967 నుండి 2011 దాకా 34 ఏళ్లు సిపిఎం ను గెలిపించారు. అప్పటి నుండి మమత గారిని గెలిపిస్తూ వస్తున్నారు. ఇలా కంటిన్యూగా ఏదో ఒక పార్టీనే గెలిపించడం తమ సంస్కృతి సాంప్రదాయం లాగా భావించి గెలినారే గాని కాంగ్రెస్ బెంగాల్ కి ఊడబొడిచి అభివృద్ధి చేసింది ఏమీ లేదు, సిపిఎం అంతకంటే చేసింది ఏమీ లేదు. మమత గారు అయితే ఫ్రీ పథకాలు, ముస్లిమీకరణ తప్ప చేసింది ఏమీ లేదు. సో ఎవరు ఏమీ చేయనక్కరలేదు బెంగాలీలకి. తమ స్టైల్లో తాము ఒక్కరినే గెలిపిస్తూ ఉంటారు అని కూడా బెంగాలీలను గురించి చెప్తూ ఉంటారు. మరి భవానీపూర్ ని మమత గారు అందుకే అంత గట్టిగా నమ్ముతున్నారు. ఈ నియోజకవర్గం నుండి తాను ఎప్పటికీ ఓడిపోను, తనను ఎవరు ఓడించలేరు అని అందుకే ఒకే ఒక్క స్థానం నుండి ఆ ఒక్క స్థానం నుండే పోటీలో నిలబడ్డారు. అయితే బెంగాల్ ని కదిపి కుదిపి లేపేస్తోంది బీజేపీ. ఓవైపు మోడీ గారు, ఓవైపు అమిత్ షా గారు, మరోవైపు యోగి ఆదిత్యనాథ్ గారు, ఇంకోవైపు హిమంత్ విశ్వశర్మ, ఇలా బీజేపీ ప్రముఖులు అంతా గుక్క తిప్పుకోనీయకుండా బెంగాలులో భారీ ర్యాలీలు తీస్తూ సభలు సమావేశాలు నిర్వహిస్తూ బెదరగొడుతున్నారు. ఏదో ఒక వేవ్ వచ్చింది, కదలండి, మీ దారి మార్చుకోండి, ఇప్పటికే 15 సంవత్సరాలుగా మీరు ఒకే ఒక్క పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు, ఇక చాలు, వేవ్ వచ్చింది చూడండి అన్నట్టుగా బెంగాల్ ని బీజేపీ హోరెత్తిస్తోంది. మోడీ గారి సభలకు, అమిత్ షా యోగి గార్ల సభలకు కనీ విని ఎరగని రీతిలో స్పందన వస్తోంది. ఇది మమత గారిని భయపెట్టే రెండో ఆస్పెక్ట్. పోతే భవానీపూర్ ని లిటిల్ ఇండియా అంటారు. అంటే ఇక్కడ బెంగాలీలు, గుజరాతీలు, సిక్కులు ఇంకా ఇతరులు కూడా చాలా మంది ఉంటారు. భవానీపూర్ లో ఓటర్ గణాంకాల ప్రకారం హిందువులు 74.3% ఉంటారు, ముస్లింలు 21.9% ఉంటారు, జైనులు 1.9%, సిక్కులు 1.2%, క్రైస్తవులు 0.7%, ఇంకా ఇతరులు కూడా కొంత శాతం ఉంటారు. ఇందులో కూడా 40% మంది ఓటర్లు బెంగాలీ హిందువులు ఉంటారు. బెంగాలీయేతర హిందువులు, గుజరాతీలు, మార్వాడీలు, సిక్కులు లాంటి వారు, ఈ ప్రాంతాలకు చెందిన వారు 40% ఉంటారు. అందుకే దీనిని లిటిల్ ఇండియా అంటారు. ఈసారి భయం ఏమిటి అంటే గతంలో ఈ ప్రాంతంలో నివసించే బెంగాలీయేతర హిందువులు, గుజరాతీలు కావచ్చు, మరాఠీలు కావచ్చు, బీహారీలు కావచ్చు, పంజాబీ హిందువులు కావచ్చు, తమకు ధైర్యాన్ని ఇచ్చి తమ వెనక బలంగా నిలబడేవారు లేక టీఎంసీకి ఓటు వేస్తూ వచ్చారు. ఒకవేళ అలా వేసి ఉండకపోతే తర్వాత తమను టార్గెట్ చేస్తారేమో అన్న భయం చేత వారు అలా వేశారు. కానీ బీజేపీ ఈసారి పక్కా తమదే గెలుపు అని ప్రచారం చేస్తూ మాటిస్తోంది. ఓటు యథేచ్ఛగా వేసేందుకు పెద్ద ఎత్తున సైన్యాన్ని నియమించింది, ధైర్యాన్ని ఇచ్చింది. కేంద్రంలో తిరుగులేని అధికారంలో బీజేపీ ఉంది అన్న ధైర్యం, ఈ ధైర్యం కూడా ఉంది. 40% భవానీపూర్ బెంగాలీయేతర హిందువులు, బెంగాలీ హిందువులు కలిసి దీదీకి జలకిస్తారేమో ఈసారి అని హిందూ వల్ల కూడా అనిపిస్తోంది. మరోవైపు ఎస్ఐఆర్ వల్ల భవానీపూర్ లో 40% పైగా ఓటర్స్ ని తొలగించారు. తొలగించబడిన వారిలో 95% ముస్లిం ఓటర్సే ఉంటారు. సో లిటిల్ ఇండియా దీదీకి షాకిస్తుందా ఈ కారణంగా అనేది అన్నింటికన్నా మూడవ అతిపెద్ద భయం. చివరగా సువేందు అధికారిని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే నందిగ్రామ్లో 2021లో దీదీని ఓడించింది అతనే కాబట్టి. సో ఇన్ని భయాలు ఇప్పుడు మమత గారిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి భవానీపూర్ లో మమత గారు ఈసారి గట్టెక్కుతారా? మే 4వ తేదీన తెలుస్తుంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.